నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీవి కొరడు. ప్రస్తుతం నేను ఏలూరులో ఉన్నానండి. ఇక్కడ మనకి ఆర్ఆర్పేట పవర్పేట మధ్యలో ఆర్జీఐ సీ మోటార్ షోరూమ్ వాళ్ళు ఆంపియర్ ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. వీళ్ళు 60,000 రూపాయల నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారండి. అలానే షోరూమ్ ఓపెనింగ్ సందర్భంగా ఎలక్ట్రిక్ స్కూటర్ మీద ఎవరైతే టెస్ట్ రైడ్ చేసిన వాళ్ళకైతే సిల్వర్ కాయిన్ అయితే ఉచితంగా ఇస్తామని చెప్తున్నారు. అలానే గోల్డ్ కాయిన్ కూడా ఇస్తారని చెప్తున్నారు డ్రా తీసి. అలానే ఈ ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద 75,000 కిలోమీటర్ వరకు వారంటీ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద 15,000 రూపాయలు డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. మరి ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క పూర్తి సమాచారాన్ని ఆ షోరూమ్ ఓనర్ అయిన రాజు గారిని అడిగి తెలుసుకుందాం. నాతో పాటు రండి. రాజు గారు నమస్కారం సార్. 6 సంవత్సరాల పాటు ఈవీ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఇప్పుడు ఆంపియర్ వెహికల్ షోరూమ్ డీలర్షిప్ ఎందుకు తీసుకున్నారు సార్? ప్రజెంట్ ఉన్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటితో అన్నిటిలో కంపేర్ చేస్తే నాకు ఆంపియర్ అనేది కాస్త బెస్ట్ వెహికల్ అనిపించింది. దాంతోపాటు గ్రీవిస్ వార్ టేకప్ చేయడం వల్ల దీని రూపురేఖలో మారింది, క్వాలిటీ మారింది, దీని ఒక మెయింటెనెన్స్ కూడా మారింది. అందువల్ల కొద్ది బెస్ట్ వెహికల్ పబ్లిక్ ఇస్తే బాగుంటుందన్న నా ఎక్స్పీరియన్స్లో బాగుంటుంది అనిపించింది, అందుకే తీసుకున్నాను. మీ షోరూమ్ ఓపెనింగ్ సందర్భంగా మీరు ఏదో గోల్డ్ కాయిన్ సిల్వర్ కాయిన్ అంటున్నారు, ఏంటి సార్ ఇది? అంటే జస్ట్ వెహికల్ని ఒకసారి టెస్ట్ డ్రైవ్ చేసి వెళ్ళిపోతే వారి పేరు మేము నమోదు చేసుకొని ఎంతమంది అయితే చేశారో మంత్ ఎండింగ్ వరకు వాళ్ళందరినీ కలిపి ఒక డ్రా తీసి వాళ్ళకి ఒక సిల్వర్ కాయిన్ అనేది ఫ్రీగా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు వెహికల్ నచ్చి బాగుంది అనిపించి బుక్ చేసుకొని డెలివరీ తీసుకుంటే ఈ మంత్ ఎండింగ్ లోపల వీళ్ళందరినీ కలిసి మళ్ళీ డ్రా తీసి గోల్డ్ కాయిన్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఎవరైతే వెహికల్ పట్టుకుంటున్నారో వాళ్ళకి ఒక బెస్ట్ గిఫ్ట్ అనేది స్పాట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నియో అని చెప్పేసి ఇది కొత్తగా లాంచ్ చేసినటువంటి మోడల్. ఇది మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి ఈవీ వెహికల్లో ఉన్న వెహికల్తో ఏదైనా కంపేర్ చేస్తే కాస్ట్తో కానీ పర్ఫార్మెన్స్ కానీ క్వాలిటీ కానీ బెస్ట్ అని బట్టి చెప్పచ్చు. కస్టమర్ చూడగానే వాళ్ళే చెప్తున్నారు బండి అయితే చాలా బాగుందండి, మీరు వెంటనే తీసుకోవాలన్నది అయితే చాలామంది చెప్తే సాయంత్రం చాలామంది వస్తున్నారు ఈరోజు. ఇందులో ఎంత స్పీడ్ ఇస్తున్నారు? స్పీడ్ వచ్చేటప్పటికి 60 to 65 వరకు ఉంటుందండి. అది మైలేజ్ రేంజ్ వచ్చేటప్పటికి 90 to 100 వస్తుంది. ఇందులో మనకి లిథియమా ఎల్ఎఫ్పి బ్యాటరీనా? ఎల్ఎఫ్పి వస్తుంది, లిథియం ఫెరోఫాస్ఫేట్. అది గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా తయారైనటువంటి బ్యాటరీ. ఎటువంటి రిస్క్ అయితే ఈ బ్యాటరీలో ఉండదు. ఇప్పుడు మీరు ఫిక్స్డ్ అయితే రిమూవబుల్ బ్యాటరీ బ్యాకప్? రిమూవబుల్ బ్యాటరీ. డిగ్గి కూడా స్పేసెస్గా ఉంటుంది. దీనికి ఎంత సార్ ఛార్జింగ్ టైం? 4 to 5 hours, 4.5 కరెక్ట్గా అయిపోతుంది. సీట్ వచ్చేటప్పటికి జనరల్గా అయితే ఇద్దరు కూర్చుంటాక మాత్రం సరిపడా ఉంటుంది. ఇదైతే 3 members. అదే ఫ్యామిలీ మెంబర్స్, చిన్న ఫ్యామిలీ అయితే 4 members కూడా దీంట్లో అడ్జస్ట్ అయ్యేటువంటి సీట్ పెద్ద ఇచ్చారు కంపెనీ వాళ్ళు. నార్మల్ డిస్ప్లే అండి ఇది. అంటే యాక్చువల్ చెప్పాలంటే ఈ డిస్ప్లే అయితేనే మనకి రిస్క్ ఉండదు. టచ్ డిస్ప్లే వాడుతున్నారు కదా, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మళ్ళీ కంపెనీ నుంచి రావాలి తప్ప వాళ్ళు మట్టుకు బండి తీసుకెళ్లే అవకాశం అయితే ఉండదు. ఇదైతే ఆ ప్రాబ్లం ఏమీ లేదు. దీంట్లో కూడా మనకు అన్నీ చూపిస్తుంది. బ్యాటరీ ఎంతో ఇంకా బ్యాలెన్స్ మనకి ఉందని చూపిస్తుంది. రివర్స్ మోడ్ కూడా ఉన్నట్టు? రివర్స్ మోడ్ కూడా ఉందండి. ఆరం బట్టి రివర్స్ అవుతుంది. ఓకే. వచ్చేప్పటికి హై స్పీడ్, లో స్పీడ్. మార్కెట్లో ఉన్న వెహికల్స్ కంపెనీని కంపేర్ చేస్తే ఈ వెహికల్కి 75,000 kilometers లేదా 5 years వారంటీ ఇస్తుంది బ్యాటరీకి, ఎల్ఎఫ్పి బ్యాటరీ మీద. దీని మీద డిస్కౌంట్ ఎంత సార్? ఈ వెహికల్ మీద డిస్కౌంట్ వచ్చేటప్పటికి 10,000 ఇయర్లో. అలాగే ఇంకా కాస్త ముందుకెళ్ళి క్రెడిట్ కార్డ్స్ ఉన్నవాళ్ళు ఫ్లిప్కార్ట్లో కానీ బుక్ చేస్తే ఇంకొక 8,000 వరకు డిస్కౌంట్ వస్తుంది. అందులో అక్కడ బుక్ చేసుకుంటే మీ ద్వారా డెలివరీ ఇస్తాం. ఆ ప్రైస్కే మేము డెలివరీ ఇస్తాం. ఓకే, అదొకటి బెస్ట్ ఆప్షన్. ఈ మంత్ ఎండింగ్ లోపల చేసిన వాళ్ళకి మంచి ఆప్షన్. ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా వాళ్ళు పొందే అవకాశం ఉంది. ఇదే మన ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఇది ఒక ఫ్యామిలీ ఎలక్ట్రిక్ స్కూటర్ పర్ఫార్మెన్స్ వేరియంట్లో. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లో వచ్చి 3 kWh ఎల్ఎఫ్పి బ్యాటరీ ప్యాక్ అయితే యూజ్ చేస్తున్నారు. ఒకసారి ఛార్జ్ పెడితే 105 kilometers రియల్ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. దీన్ని ఇంటి వద్ద మీరు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. 3.5 గంటల్లో అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జ్ చేసుకోవచ్చు. అలానే ఇందులో పిఎంఎస్ఎం మోటార్ అయితే ఉంది. దీంట్లో టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 93 kilometers టాప్ స్పీడ్ అండి. అలానే ఇందులో మనకి మొబైల్ యాప్ కనెక్టివిటీ ఫీచర్ కూడా ఉంటుంది. టచ్ స్క్రీన్ డిస్ప్లే కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లో లభిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఎక్స్-షోరూమ్ కాస్ట్ 1,15,000 రూపాయలు. ఈ ఆంపియర్ నెక్సస్ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద కూడా మీరు సిల్వర్ కాయిన్ అలానే గోల్డ్ కాయిన్ గెలుచుకునే అవకాశం అయితే ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీ ప్యాక్ మీద 3 సంవత్సరాలు లేదా 30,000 kilometers బేస్ వారంటీ ఉందండి. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బ్యాటరీ ప్యాక్ ని మీరు అడిషనల్ అమౌంట్ పే చేస్తే 5 సంవత్సరాల వరకు ఎక్స్టెండ్ వారంటీ చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చే ఆఫర్ మాత్రం 15,000 rupees కంపెనీ వాళ్ళు ఆఫర్ ఇచ్చారు. ఈ 15 అంటే అది ఆఫర్ ఎప్పుడు ఆగిపోద్ది అనేది మేము చెప్పలేము. లిమిటెడ్ ఆఫర్ ఇది మాత్రం. చెప్పాను కదా చెప్పి రేపు మళ్ళీ 2 నెలల పైన వచ్చే ఆఫర్ అంటే మేము చేయలేం. ఈ మంత్ ఎండింగ్ వరకు గ్యారంటీగా ఉంటుందని చెప్పగలం. రియో 8 అని చెప్పేసి ఒక లో స్పీడ్ వెహికల్ మోడల్ ఉంది. అది కూడా బెస్ట్ ప్రైస్. అంటే మీకు 60,000 ఎక్స్క్లూజివ్ ప్రైస్కి మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దానికి 3 years వారంటీతో. దానికి కూడా ఎల్ఎఫ్పి బ్యాటరీ ఇస్తున్నాం. దానికి కూడా దానికి ఎంత సార్ రేంజ్?
రేంజ్ ఇచ్చేటప్పటికి 70-80 ఉంటుంది, 70 to 80 కిలోమీటర్స్. అందుకే 8 అని పెట్టాడు పేరు కూడా. ఓకే. ఎవరైతే మీ ఆర్జేఎస్ ఎలక్ట్రిక్ వెహికల్ షోరూమ్ దగ్గరికి వచ్చి ఎవరైనా వెహికల్ తీసుకుందాం అనుకుంటే ఫైనాన్స్ ఆప్షన్స్ ఏమి ఇస్తున్నారు? ఫైనాన్స్ ఆప్షన్కి వచ్చేటప్పటికి బజాజ్ ఉంటుందండి, అలాగే ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది, హెచ్డిఎఫ్సి ఉంది, అంటే ఇంచుమించుగా ఆల్మోస్ట్ అన్ని ఉన్నట్టే మన దాంట్లో. మ్యాక్సిమం రైజ్ కవర్ అవుతావు. ఈ యాంపేర్కి మాత్రం ఆపేటట్టుగా. సర్వీస్ పరంగా ఏమైనా ఇష్యూస్ వస్తే మీరు ఎంత టైంలో రిజాల్వ్ చేసి ఇస్తారు? మా చేతిలో అయ్యే సర్వీస్ ఏదైనా సరే సేమ్ డే ఇచ్చేస్తాం. ఉదయం మాకు బండి కానీ ఇక్కడ పెట్టి వెళ్తే ఈవినింగ్ కల్లా ఏ పొజిషన్ ఉన్నా బండిలో సర్వీస్ విషయం మాత్రం ఫాస్ట్గా ఉంటాం, ప్రాంప్ట్గా ఉంటాం. బ్యాటరీ ప్యాక్ వారంటీ పరంగా ఏమైనా ఇష్యూ వస్తే ఎంత టైం పడుతుంది? బ్యాటరీ ప్యాక్ వారంటీ ఇచ్చేటప్పటికి మినిమం 15 days టైం పడుతుంది. అంత లోపు అయితే మాత్రం మేము అవకాశాన్ని బేస్ చేసి మా దగ్గర బ్యాటరీ ఆ టైంలో కరెక్ట్గా ఉంటే మాత్రం ఈ బ్యాటరీ రీప్లేస్ చేస్తాం. మళ్ళీ అది వచ్చిన తర్వాత మళ్ళీ మీ దగ్గర మీద ఏలూరు పరిసర ప్రాంతాలు ఇప్పుడు ఆర్ఆర్పేట కానివ్వండి, పవర్పేట దగ్గర ఎవరైనా చుట్టుపక్కల పరిసర ప్రాంతాలకి ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంటి వద్దకే డెలివరీ చేస్తారు. చుట్టుపక్కల ప్రాంతాల దగ్గర మీకు ఒక 50 kilometer రేంజ్లో మేము డెలివరీ ఇవ్వగలం, హోమ్ డెలివరీ ఇవ్వగలదు. అలానే ఇంకొకటి మీరు 6 సంవత్సరాల నుంచి ఈవీ ఇండస్ట్రీలో ఉన్నారు, స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతున్నారు. ఇప్పుడు ఏలూరు పరంగా మార్కెట్ చూసుకున్నట్లయితే మీకు ఎలా అనిపిస్తుంది? మార్కెట్ అయితే వీక్గానే ఉందండి. ఎందుకు వీక్గా ఉందనంటే ఈ రకరకాల కంపెనీలు వచ్చి ఎవరికి వాళ్ళు తేల్చి తీసుకోవడం, చేసి వెళ్ళిపోవడం, సర్వీస్ ఇవ్వలేకపోవడం, ఆ తేల్చి చేసిన వెహికల్కి సరైనటువంటి రక్షణ లేకపోవడం వల్ల భయాందోళనకి చాలామంది ఉన్నారు. మా విషయంలో మట్టుగా ఆ భయాందోళన పడవలసిన అవసరం లేదు, మా పాత కస్టమర్ అందరికి తెలుసు. ఇప్పుడు మీరు అలా వదిలేసిన వాళ్ళకి కూడా మీరు సర్వీస్ ఇస్తున్నారా? కావాలంటే ఈ బండి ఏ కంపెనీ వెహికల్కి అయితే మేము సర్వీస్ మా దగ్గర దాని స్పేర్ పార్ట్లు కూడా ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయి. ఓకే, ఇన్ కేస్ ఏదైనా లేకపోయినా వితిన్ 10-15 daysలో తెచ్చి గ్యారంటీగా పార్టీస్ ఇవ్వ. ఆర్జేఎస్ ఈ మోటార్ షోరూమ్ తరపున ఒకవేళ ఏలూరు పరిసర ప్రాంతాల్లో చాలా వరకు ఎలక్ట్రిక్ షోరూమ్ ఉన్నాయి ఈరోజు. ఒకవేళ కస్టమర్ ఏలూరులో ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ కొందాం అనుకుంటే వేరే షోరూమ్ కాకుండా మీ దగ్గరే ఎందుకు కొనాలంటే మీరు చెప్పే కారణాలు ఏంటి? ఏదో సార్ నేను చెప్పినట్టుగానే ఈ బళ్ళు కొనుక్కోవడం పెద్ద గొప్ప విషయం కాదు. మీరు చూసుకోవాల్సింది ఏంటంటే సర్వీస్ కరెక్ట్గా ఉంటుందా లేదా, వెళ్ళిన వ్యక్తికి సరిగ్గా రెస్పాండ్ అవుతారా లేదా, స్పేర్ పార్ట్లు కరెక్ట్గా దొరికితే లేదా అని చూసుకోవాలి. ఈ 3 మా దగ్గర అవైలబుల్, అందుకు మీరు మా దగ్గర కొనుక్కోవడం అనేది తిట్టాను. ఓకే, దాంతోపాటు మరి నేను ఈరోజు చెప్పిన మాట కూడా కాదు. నేను గత 6 సంవత్సరాలు బట్టి ఈ ఫీల్డ్లో చేస్తూ ఉన్నాను, సర్వీస్ ఇస్తూ ఉన్నాను, మరి ఎంతోమంది కస్టమర్లు ఆదరణ పొంది ఉన్నాను. అందుకే ఆ ధైర్యంతోనే మీకు నేను ఈరోజు చెప్పాలను. నేను అలాగే ఇవన్నిటితో పాటు మన దగ్గర మీ దగ్గర ఎటువంటి స్కూటర్లు ఉన్నా, బైకులు ఉన్నా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు మన దగ్గర. అలాగే స్పాట్లో ఫైనాన్స్ చేపిస్తాం. అన్ని ఆథరైజ్ బ్యాంకుల నుంచి, ఆథరైజ్ సంస్థల నుంచి మన దగ్గర ఫైనాన్స్ అవైలబుల్గా ఉంటుంది మీకు. సో చూసారుగా ఇది మన ఏలూరులోని ఆర్జేఎస్ ఈ మోటార్స్ వాళ్ళు ఆఫర్ చేసిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనమాట. వీళ్ళు స్టార్టింగ్ చూసుకున్నట్లయితే యాంపియర్ సంబంధించి నాన్ రిజిస్టర్డ్ ఎలక్ట్రిక్ స్కూటర్ 60,000 రూపాయల నుంచి అయితే ఆఫర్ చేస్తున్నారు. అలానే రిజిస్ట్రేషన్ మోడల్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అలానే 3.5 గంటల్లో ఛార్జింగ్ అయిపోయి యాంపియర్ నెక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఉంది. 75,000 కిలోమీటర్ల బ్యాటరీ ప్యాక్ వారంటీతో యాంపియర్ న్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఆఫర్ చేస్తున్నారు అనమాట. వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రైస్ 80,000 రూపాయలు ఉంది. అలానే యాంపియర్ న్యూ ఎలక్ట్రిక్ స్కూటర్ ఉంది. అలానే మనకి నెక్సెస్ ఎలక్ట్రిక్ స్కూటర్ 1,15,000 రూపాయల సెగ్మెంట్లో డిఫరెంట్ మల్టిపుల్ వేరియంట్స్ కావాల్సిన కస్టమర్ తగ్గట్టుగా వేరియంట్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి ఏలూరు పరిసర ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకుందాం అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అలాంటి డిస్క్రిప్షన్లో అందజేస్తాం. ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. యాంపియర్ షోరూమ్ ఎలక్ట్రికల్ బైక్స్ది షోరూమ్ ఇక్కడ ఓపెన్ చేసిన జరిగింది. అది ఆర్జేఎస్సి ఎలక్ట్రికల్ షోరూమ్ కింద ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడ అన్ని 2 వీలర్స్ అన్ని రకరకాల మోడల్స్ 60,000 నుంచి 1,30,000 లోపు వరకు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ వల్ల పబ్లిక్ అందరికీ ప్లస్ అట్లాగే మనకి పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ని విరివిగా వాడాలని, అట్లాగే గవర్నమెంట్ తరపు నుంచి కూడా ఈ వెహికల్స్కి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వటం జరిగింది. 29 వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది. కాబట్టి మీరు ఈ వెహికల్స్ని మనం ఛార్జ్ చేసుకుంటే కొనుక్కున్న ఓనర్కి కూడా మెయింటెనెన్స్ ఛార్జెస్ కూడా చాలా తక్కువ అవుతాయి. షోరూమ్ వాళ్ళు కూడా 6 years నుంచి ఉన్నారు. ఈ యాంపియర్ కంపెనీ కూడా మంచి ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో చాలా 16 years ఎక్స్పీరియన్స్ ఉంది. అట్లాగే వీళ్ళకి ఎలక్ట్రికల్ వీటి మీద దగ్గర ఒక 40 years నుంచి వేరే మోడల్స్ కూడా ఉన్నాయి, అంటే ఎలక్ట్రికల్ డివైజెస్. కాబట్టి వీళ్ళు అన్ని నామ్స్, గవర్నమెంట్ నామ్స్ ప్రకారం, కాకపోతే వెహికల్ పబ్లిక్కి ఎలా ఎక్కువ మన్నికగా వస్తుంది అనే దాన్ని స్టాండర్డ్గా తీసుకుని మన గవర్నమెంట్ ఇచ్చిన నామ్స్ ప్రకారం అన్నీ కంప్లీట్ చేసి ఈ షోరూమ్ స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఈ షోరూమ్ వాళ్ళకి
వారి వ్యాపారం బాగా జరగాలని చెప్పేసి కోరుకుంటూ, అట్లాగే పబ్లిక్ కూడా వీళ్ళు ఈ షోరూమ్ తరపు నుంచి వాళ్ళు వెహికల్ అమ్మేటప్పుడు తీసుకోవాల్సిన ప్రికాషన్స్, అలాగే ఛార్జింగ్ పాయింట్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ, అట్లాగే ఈ రోడ్ సేఫ్టీ రూల్స్ కూడా, అవేర్నెస్ రూల్స్ కూడా చెప్పాలని చెప్పేసి నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. సో అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఏలూరు, ఆంధ్రప్రదేశ్ ఏలూరులో మన యాంపైర్ది వన్ ఆఫ్ ద బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మన డీలర్ ఆర్జేఎస్ ఎలక్ట్రానిక్స్ అని, సో ఆల్రెడీ 6 years నుంచి ఉన్నారు. సో మన గ్రీవ్స్ వచ్చేసి మనం మోర్ దెన్ 165 yearsగా మన ఆటోమొబైల్ ఫీల్డ్లో ఉన్న కంపెనీ. సో అలాగే మనం 16+ yearగా ఎలక్ట్రిక్ వెహికల్లో ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీ. ఇండియాలో ఫుల్ ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అయ్యే ఎలక్ట్రిక్ వెహికల్స్. సో మన వెహికల్ స్పెషాలిటీ ఏంటంటే మనకి మొత్తం ఎల్ఎఫ్పి బ్యాటరీలు లభిస్తుంది వెహికల్స్. దీనివల్ల ప్రీవియస్ బ్యాటరీస్ కన్నా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది కాబట్టి మనం కస్టమర్కి బెస్ట్ సర్వీస్ ప్లస్ లైఫ్ కూడా బాగా వస్తుంది. ప్లస్ మన దగ్గర చూసారంటే మనకి 60,000 నుంచి 1,25,000 దాకా మోడల్స్ ఉంటుంది కస్టమర్కి. 3.3 hours ఫుల్ ఛార్జ్. సో 5 years or 75,000 kilometer వారంటీ ఇవంతా ఉండడం వల్ల సో బెస్ట్ కస్టమర్ సర్వీస్లో యాంపైర్ ఎప్పుడు కూడా ముందుకుంటుంది. సో అలాగే మన లైక్ కేవీకే రాజు గారు మన ఏలూరులో ఆర్జేఎస్ ఎలక్ట్రానిక్ డీలర్స్గా ఓపెన్ చేయడం జరిగింది. సో కస్టమర్స్ మీ సపోర్ట్ ఎప్పుడు యాంపైర్కి ఉండాలని కోరుకుంటున్నాను. మీలో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం అనుకుంటే స్క్రీన్పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో ఫామ్ లింక్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీరు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రాడి లైవ్ ఛానల్ని, ఆటోమొబైల్ గన్ కోసం ఎంబీఎస్ తెలుగు ఛానల్ని, ఏఏ గన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.